అందరికీ నమస్తే అండి. ఈరోజు కార్తీక శుద్ధ త్రయోదశి. మరి ఈరోజు విశిష్టత ఏమిటి అంటే శుక్లపక్ష త్రయోదశి నాడు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన దిని. అయితే ఈరోజు లక్ష్మీదేవిని స్మరిస్తూ నిద్రలేవాలి. అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక చెంబుడు నీళ్లలో పసుపు కుంకుమ కలిపి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సంకల్పం చెప్పుకొని శ్లోకం చదువుకొని స్నానం చేయాలి. త్రయోదశి నాడు గోవును పూజించటం మహాపుణ్యం. అటువంటి వ్యక్తులు భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలితాన్ని పొందుతారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో గో సమితి దగ్గరకు వెళ్ళి చక్కగా ఆవుకి గ్రాసాన్ని పెట్టి ఆవుకు కావలసినంత దక్షిణ పోషణకు ఇవ్వండి అని గురువు గారు తెలియజేస్తున్నారు. అయితే మనం గోవు ప్రదక్షిణం కూడా చేసి రావాలని, గోవుకు సంబంధించిన స్తోత్రాన్ని కానీ గో సూక్తం కానీ చదువుకొని రావాలి. గోవును దర్శించినంత మాత్రం చేతనే మానవులు పవిత్రులవుతారు. స్పృశించి దానికి గ్రాసం కూడా పెడితే మన 7 తరాలు చక్కగా అన్నానికి లోటు లేకుండా ఆ గోమాత రక్షిస్తుందని ఆర్యోక్తి. అంతేకాకుండా ఈ రోజున ఇంకా ముఖ్యమైనది స్నానం అయిపోయింది, తర్వాత దానం అయిపోయింది, పూజ. దానం అంటే ఇంకా దీపదానం అన్నమాట. ఈ రోజున బ్రాహ్మణుని యథాశక్తి ఉసిరిక దీపంతో దక్షిణ తాంబూలాలతో అర్చించి పూజించవచ్చు. దీనివల్ల మనకు ఇంకా కన్యాదాన మహిమ కూడా మనకు ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు చేస్తే ఇంకా మంచిది. యజ్ఞోపవీత దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగానే కాకుండా రావి చెట్టు వేప చెట్టు కలిపి ఒకే చోట ఉన్న ఒక మండపం దగ్గర కూడా మనం ప్రదక్షిణాలు చేసినట్టయితే చాలా మంచిది. లక్ష్మీనారాయణ ప్రీతిగా ఈ వేప చెట్టును రావి చెట్టును కలిపి పూజిస్తారు. ఈ రోజున ఈ ప్రాముఖ్యత తెలుసుకొని చక్కగా సాయం ప్రదోష వేళల్లో పూజిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి. ధన్యవాదాలు.